హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. రివ్యూస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే పరదా మూవీకి అయితే వెళ్ళాను. నేను చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూశానని అయితే అనిపించింది. ఏ గ్రేట్ ఫిలిం, ఏ గ్రేట్ యాక్ట్రెస్, ప్రతి ఒక్కళ్ళు బాగా చేశారు. ప్రొడక్షన్ క్వాలిటీస్ చాలా బాగున్నాయి. వీళ్ళు ఒక మంచి మూవీని ముందుకు తీసుకురావాలనే ప్రయత్నంతో చాలా ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్, యాక్టర్స్ని ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలవడం, ఇలా చాలా వరకు అయితే చేశారనమాట. వీళ్ళ ప్రయత్నం అనేది చేశారు ప్రజల్ని థియేటర్కి తీసుకురావడానికి. సో దాంట్లో వీళ్ళైతే సక్సెస్ఫుల్ అయ్యారు. నేను వెళ్ళిన థియేటర్ హౌస్ఫుల్ అయితే కాదు, సగం అయితే ఫీల్ అయింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. మూవీ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ తోపు ఉండిద్ది. అసలు మనకి ఒక్క చుక్క కూడా బోర్ కొట్టదు. ఏంటిది ఇలా వెళ్తుంది, బోరింగ్ ఉంది, అసలు మీకు ఏం అనిపించదు. ఒక మంచి మూవీకి వచ్చాం అని స్టార్టింగ్ 10 minutesలోనే మనకు అర్థమైపోయింది. ఒక మంచి మూవీ చూస్తున్నాం, హాయిగా గుండెల మీద చేసుకొని వెళ్ళండి. మూవీ అయితే చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ ఫ్రీడమ్ కోసం ఉండిద్ది, అక్కడ కొంచెం మూవీ అయితే డల్ అయిందనమాట. సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయింది. క్లైమాక్స్ ఇంకా బాగా తీయొచ్చు అబ్బా, కానీ ఏమైందో తెలీదు, కొంచెం తడబడ్డారు క్లైమాక్స్కి వచ్చేసరికి. క్లైమాక్స్ అయినా ప్రాపర్గా తీసుంటే, అంటే స్టోరీ ఎలా వెళ్తుందో ప్రాపర్గా కానీ తీసుంటే క్లైమాక్స్ అదిరిపోయేది. కానీ వీళ్ళేం చేశారు, సింపుల్గా తీసేశారనమాట. ఇది అనుపమ గారు చాలా కష్టపడ్డారు. సో 9 out of 10 ఈ మూవీకి.